హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నటువంటి సమ్స్ అన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 1.2లో ఉన్నటువంటి సమ్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఒక చిన్న థీరం ఉంది. ఆ థీరాన్ని నేర్చుకున్న తర్వాత మరి ఎక్సర్సైజ్ 1.2లోకి వెళ్దాం. లెట్స్ సీ ఫస్ట్ ద థీరం ఇస్ వాట్. ఇది మనకు నెక్స్ట్ సమ్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి థీరం 1.2. లెట్ p be a prime number. p be a what? Prime number if p divides a square. p అనేది a square ని డివైడ్ చేస్తే then p divides a, then p divides a ని కూడా డివైడ్ చేస్తుంది. వేర్ a is what? is a positive integer అన్నారు. మరి ఈ థీరాన్ని మనం జస్ట్ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని అర్థం చేసుకుందాం చాలు. దట్స్ ఎనఫ్. మరి నెక్స్ట్ సమ్స్కి వెళ్దాం. లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఐఎమ్ కన్సిడరింగ్ p అంటే ప్రైమ్ నెంబర్ 2 తీసుకుంటున్నాను. 2 అండ్ సి ఏ స్క్వేర్ వచ్చేసి 10 స్క్వేర్ తీసుకుందాం. 10 స్క్వేర్ అంటే 100. సో ఏ ఈజ్ వాట్? ఏ అనేది ఇక్కడ 10 అని అర్థం. ఏ ఈజ్ వాట్? 10. ఇక్కడ మనకు థీరంలో చూడండి p డివైడ్స్ ఏ స్క్వేర్. p డివైడ్స్ ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి p అనేది ఏ స్క్వేర్ని డివిజన్ చేస్తుందో లేదో చూద్దాం. చూడండి 2 అనేది 10 స్క్వేర్ అంటే 100ని డివిజన్ చేస్తుందా లేదా? ఎగ్జాక్ట్గా డివిజన్ చేస్తుంది. 100ని 250s డివిజన్ చేస్తుంది. మరి ఇది కరెక్ట్ అయినప్పుడు p డివైడ్స్ ఆల్సో ఏని కూడా డివైడ్ చేస్తుంది అంటున్నారు. చూడండి 2 10 కూడా డివిజన్ చేస్తుందా లేదా? 2 5s are 10. సో ఇది కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎప్పుడైతే ఈ p డివైడ్స్ ఏ స్క్వేర్ ఇట్ ఆల్సో డివైడ్స్ ఏ, ఈ కాన్సెప్ట్ని మనము గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఈజీగా ఎక్సర్సైజ్ 1.2లో ఉన్నటువంటి సమ్స్ని చేయవచ్చు. చూద్దాం. Exercise 1.2 very important for public examinations. Let's see here what. Prove that root 5 is irrational. root 5 irrational అని ప్రూవ్ చేయమంటున్నారు. మనము ఫస్ట్ వీడియోలో చూసాం. మరి రూట్ 5 అనేది ఎగ్జాక్ట్ 5కి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ లేదు కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబరే, అందులో అనుమానం లేదు. అయితే దాన్ని మనం ప్రూవ్ చేయాలా? దీన్ని ప్రూవ్ చేసేదానికోసం మనం ఏం చేస్తామంటే ఒక కాంట్రాడిక్షన్ మెథడ్ని యూజ్ చేస్తాం. అంటే ఆపోజిట్ వేలో దీన్ని ఫస్ట్ అజ్యూమ్ చేసుకుంటాం. అంటే రూట్ 5 ఇర్రేషనల్ కాదు, రేషనల్ అని మనము ఫస్ట్ అజ్యూమ్ చేసుకుంటాము. దాని తర్వాత ఇది రేషనల్ కాదు అని మనము డిసైడ్ చేస్తాం అన్నమాట. అంటే రేషనల్ కాని నెంబర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇట్ బిలాంగ్స్ టు ఇర్రేషనల్. ఏ నెంబర్ తీసుకున్నా కూడా అది రేషనల్ అన్నా కావాలా, ఇర్రేషనల్ అన్నా కావాలా. మరి రేషనల్ కాదంటే ఆటోమేటిక్గా ఇర్రేషనల్ అని అర్థం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రూట్ 5ని అజ్యూమ్ చేసుకొని ఇట్ ఈజ్ రేషనల్ అనుకుందాం. లెట్స్ సీ. లెట్ us అజ్యూమ్ ఆన్ ది కాంట్రీ. కాంట్రీ అంటే ఆపోజిట్ అని అర్థం అనమాట. ఆపోజిట్ తెలుగులో వచ్చేసి మనము విరుద్ధం అంటాం. విరుద్ధం కాంట్రీ, అది ఒక టెక్నికల్ వర్డ్. కాంట్రీ అని మనం నేర్చుకోవాలి. సో లెట్ us అజ్యూమ్ ఆన్ ది కాంట్రీ, ఆపోజిట్ వేలో. కాంట్రీ దట్ రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రూట్ 5 ఏమనుకుంటున్నాం మనము? రేషనల్ నంబర్ అనుకుంటున్నాం. సో మరి ఏ రేషనల్ నెంబర్ అయినా కూడా రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది? p/q ఫామ్లో, అంటే ఫ్రాక్షనల్ ఫామ్లో p/q కానీ a/b కానీ ఈ ఫామ్లో ఉంటుంది. సో దేర్ ఫోర్ వీ కెన్ ఫైండ్ 2 ఇంటీజర్స్. మరి ఏదన్నా కానీ లేండి. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 అంటే రాసాం మనము 3/2 అని రాస్తున్నాం. సో వీఆర్ ఫైండింగ్ 2 నంబర్స్, దట్ ఈస్ 3 and 2. ఇన్ ద సేమ్ వే రూట్ 5 కూడా రేషనల్ అన్నప్పుడు వీ కెన్ ఫైండ్ 2 ఇంటీజర్స్ a and b. అయితే ఇక్కడ b డినామినేటర్ ఏం కావాలా? 0 మాత్రం కాకూడదు. b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 such that root 5 is equals to a by b. At the same time where a and b are co-primes. Co-primes అంటే కూడా చెప్తాను. Co-primes అంటే
బట్ ఇంకా అంతకన్నా సింప్లెస్ట్ ఫామ్లో రాయలేము అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి 1.5 అంటే యాక్చువల్గా మనం ఏం రాస్తాము 15/10 అని రాయాలి 1.5ని. దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే 3/2, ఇంతకన్నా సింప్లెస్ట్ ఫామ్లో రాయలేము. అంటే అప్పుడు ఈ రెండు కూడా ఒకే నెంబర్తో డివిజన్ కావు. అలాంటి నెంబర్స్ మనం ఏంటంటే కో ప్రైమ్స్ అంటాం. ఇంకా ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు చూడండి 8, 9 ఇవి కూడా కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్లే కావాలని రూల్ లేదు. కాంపోజిట్ నెంబర్లు కూడా కో ప్రైమ్స్ అవుతాయి. అంటే ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఆటోమేటిక్గా కో ప్రైమ్స్ కూడా అవుతాయి. ఇప్పుడు చూడండి 8 కాంపోజిట్ నెంబరే, 9 కాంపోజిట్ నెంబరే, అయినా కూడా ఇవి కో ప్రైమ్స్. ఎందుకంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ లేవు, రెండు ఒకే నెంబర్తో డివిజన్ కావు. అలాగే 9, 25 ఇవి అంతే, ఇవి కూడా సేమ్ నెంబర్తో డివిజన్ కాబట్టి ఇవి కూడా మనము కో ప్రైమ్స్కు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. సి మనం దీన్ని కాంట్రాడిక్షన్ మెథడ్లో ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏమని అజ్యూమ్ చేసాము? we assumed that √5 is irrational. √5 is rational. Since they are rational, they can be expressed as a by b form where b is not equal to 0 and ab are what? They are two integers and ab are co-primes. Now let's see the further explanation. See, since √5 is equals to a by b కాబట్టి మనం ఏం రాయొచ్చు చూడండి, రీఅరేంజ్ చేసామనుకోండి, ఏని సబ్జెక్ట్గా తీసుకుంటే therefore a is equals to √5 into b. ఓకేనా, మరి ఇక్కడ రూట్ క్యాన్సిల్ కావాలంటే దీన్ని ఏం చేస్తాము? స్క్వేర్ చేస్తాం. అంటే లేదంటే a √5 into b అంటే a స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేస్తే √5ని స్క్వేర్ చేస్తే 5 అవుతుంది, బీని స్క్వేర్ చేస్తే b స్క్వేర్ అవుతుంది, బీని స్క్వేర్ చేస్తే b స్క్వేర్ అవుతుంది. సో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 into b స్క్వేర్ అని రాస్తున్నాం. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 into b స్క్వేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 10 ఉందనుకుందాం, 10 2 into 5 అని రాయొచ్చు కదా. 2 into 5 అంటే రాసామంటే అర్థం ఏమంటే ఇది 2తోనూ డివిజన్ అవుతుంది, 5తో కూడా డివిజన్ అవుతుంది అని అర్థం అనమాట. అలాగని a స్క్వేర్ని మనము 5 into b స్క్వేర్ అని రాసామంటే ఇది 5తోనూ డివిజన్ అవుతుంది, b స్క్వేర్తో కూడా డివిజన్ అవుతుంది అని అర్థం. అఫ్ కోర్స్ b స్క్వేర్తో మనకు పని లేదు, దాని వాల్యూ అన్నోన్ కాబట్టి దాని పక్కన పెడదాం. బట్ a స్క్వేర్ మాత్రము 5తో డివిజన్ అవుతుంది అని అర్థం అనమాట. సో therefore a స్క్వేర్ ఈజ్ divisible by 5. a స్క్వేర్ ఈజ్ divisible by 5. ఇందాక చెప్పిన థీరం బేస్ చేసుకొని దెన్ a స్క్వేర్ అనేది 5తో డివిజన్ అవుతే a కూడా 5తో డివిజన్ అవుతుంది. సో దెన్ a is also divisible by 5 అని రాయొచ్చు అన్నమాట. అంటే మనం ఏకు ఒక ఫ్యాక్టర్ని అయితే కనుక్కున్నాం. ఇప్పుడు మనము బీకు కూడా సేమ్ 5 ఫ్యాక్టర్ అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఏమైతే రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ వస్తాయి. కామన్ ఫ్యాక్టర్స్ అయినప్పుడు ఏమవుతాయి? అవి కో ప్రైమ్స్ కావు. అవి కో ప్రైమ్స్ కావంటే అర్థం ఏమి? అవి మనము అజ్యూమ్ చేసినటువంటి రేషనల్ నెంబర్ అనేటటువంటి పాయింట్ రాంగ్ అవుతుంది. అప్పుడు రేషనల్ నెంబర్ కాదంటే అర్థం ఏమి? అప్పుడు అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5b స్క్వేర్ అంటే మనం ఏం రాయొచ్చు? a ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 5 అన్నాం. ఇప్పుడు ఏ నెంబర్ అన్నా కానీ ఏంటండి, ఇప్పుడు 5తో ఇప్పుడు 10 ఏం రాసాం? 2 into 5 ఈ విధంగా రాసాం కదా. ఇప్పుడు చూడండి మనం ఏం రాయొచ్చంటే now substitute a is equals to 5k. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. లెట్ దిస్ బి ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1 a is equals to 5k అంటే అర్థం చూడు, a అనేది 5తో డివిజన్ అవుతుంది కాబట్టి a is equals to 5 into సంథింగ్, 5 into 1 కావచ్చు, 5 into 2, 5 into 3 ఏదైనా 5 టేబుల్స్ ఏదైనా రావచ్చు కాబట్టి 5 into k అనుకున్నాం. ఇప్పుడు a is equals to 5k అని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుందో చూడండి. దెన్ వాట్? దెన్ a స్క్వేర్ అంటే ఇక్కడ
5k రాయాలి కదా 5k హోల్ స్క్వేర్ is equals to 5b square 5b square. సో స్క్వేర్ చేస్తే మనం ఏమవుతాము ఇక్కడ 25k square is equals to 5b square. సో 5 1 is 5 5s are gets cancelled. Then b square ని సబ్జెక్ట్ గా తీసుకుంటే then b square is equals to 5 into k square. సో b square ని కూడా మనం ఏం రాస్తున్నాము 5 into something రాస్తున్నాం. అంటే అర్థం ఏమి b square is divisible by 5. b square is divisible by 5. మరి b square 5 తో డివిజన్ అయితే అది b అనేది 5 తో కూడా డివిజన్ అవుతుంది. సో therefore చూడండి therefore b square is divisible by 5, then b is also divisible by 5. ఇప్పుడు మనం చూడండి ఈ రెండు పాయింట్ల నుంచి ఈ పాయింట్ నుంచి మనం ఏం ప్రూవ్ చేయగలిగినాము బోత్ ఏ అండ్ బి ఏకు మరియు బికు రెండింటికి కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అంటే 5 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది అని మనం ప్రూవ్ చేయగలిగినాం. అంటే both A, B, both are divisible by 5. See, this implies that A and B have 5 as a common factor. రెండిటికి కామన్ గా ఒక 5 అనేది ఒక ఫ్యాక్టర్ గా ఉంది అని ప్రూవ్ చేయగలిగినాము. అండ్ దిస్ ఈజ్ ఏ కాంట్రాడిక్షన్. ఇది రాంగ్ అంటే ఇది ఆపోజిట్ అని అర్థం అనమాట. కాంట్రాడిక్షన్ అంటే ఆపోజిట్ విరుద్ధం. దేనికి టు ది ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ మనం కోప్రైమ్స్ అనుకున్నామే కోప్రైమ్స్. ఇప్పుడు ఇది ఫ్యాక్ట్ అయినప్పుడు √5 రేషనల్ నెంబర్ అనేది ఫ్యాక్ట్ అయినప్పుడు ఏబిఆర్ కోప్రైమ్స్ అనేది ఫ్యాక్ట్ కావాలా. బట్ మనం ప్రూవ్ చేసిన దాని ప్రకారం ఏమైంది ఇట్ ఈస్ ఏ కాంట్రాడిక్షన్ టు ది ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. సో అవర్ అజంప్షన్ దట్ √5 ఈజ్ రేషనల్ ఈజ్ రాంగ్. మనం అనుకున్నటువంటి √5 ఈజ్ రేషనల్ అనేది రాంగ్ అని అర్థం అనమాట. హెన్స్ √5 cannot be రేషనల్ నెంబర్. √5 అనేది రేషనల్ నెంబరు కానే కాదు. మరి రేషనల్ నెంబర్ కాదు అంటే ఏమి అర్థము ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్. therefore √5 ఈజ్ వాట్ ఇర్రేషనల్. ఈ విధంగా దీన్ని ప్రూవ్ చేయడం జరుగుతుంది. మరి సింపుల్గా దీంట్లో లాజిక్ చూడండి. ఫస్ట్ ఆపోజిట్ వేలో మనము అనుకుంటాం రేషనల్ అని ప్రూవ్ చేయాలా రేషనల్ అని రాసుకుంటాం. రేషనల్ అనుకున్నప్పుడు ఏమవుతుంది మరి దానికి ఒక ఫార్మేట్ ఉంది. ఏది రేషనల్ నెంబర్ అంటే దట్ వుడ్ బి ఏ ఇన్ a/b ఫార్మ్ అండ్ ఏబిఆర్ కోప్రైమ్స్ ఇక్కడ దాకా. మరి ఇప్పుడు మనం కోప్రైమ్స్ ఇక్కడ నుంచి చూడండి రివర్స్లో కోప్రైమ్స్ కాదు అని ప్రూవ్ చేయాలి. ఇది కాన్సెప్ట్. కోప్రైమ్స్ కాదు అని ప్రూవ్ చేయాలంటే ఏబి రెండింటికి కూడా ఒకే ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్ ఉంది అని మనము ప్రూవ్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే ఈజీగా దీన్ని మనము సాల్వ్ చేయడం జరుగుతుంది. √5 కానీ √2 కానీ √3 కానీ ఏదైనా కూడా ఇదే మెథడ్నే ఫాలో అవుతాం. ఇక్కడ 5 బదులు 2 వస్తుంది √2 అన్నప్పుడు, √3 అన్నప్పుడు 5 బదులు 3 వస్తుంది. ఈ విధంగా దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈజీగా ఇందులో మనము ఫుల్ మార్క్స్ మనము గెయిన్ చేయవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సంస్థ కలుద్దాం ఎక్సర్సైజ్ 1.2లో. అంతవరకు సెలవు.